సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయం సమీపంలో ఉన్న శ్రీ శ్రీధర శివరామకృష్ణ అచల గురు పీఠంలో మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పీఠాధిపతి నిజానందకుంట బాలమాంబ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హోమం నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి వారి శిష్యుడు దయానంద దుర్గయ్యతో కలిసి మాట్లాడారు. గత 27 సంవత్సరాలుగా ఇక్కడ ఆధ్యాత్మిక ఆరాధన జరుగుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చే శిష్యులు సహకారం తీసుకుంటూ ఈ విధంగా శివరాత్రి రోజు శివపార్వతుల కళ్యాణం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇక్కడే శివాలయానికి స్లాబ్ పక్కనే ఉన్న సంతాన అభయాంజనేయ స్వామి గుడికి పెద్ద ఆశ్రమం నిర్మించాలనేదే తమ అభిలాష అని, ఇందుకు దాతలు ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతున్నట్లు తెలిపారు. శ్రీ శ్రీధర శివరామ దీక్షిత అచల గురుపీఠం కొమరవెల్లి గడిచిన 25 సంవత్సరాల నుంచి శ్రీ నిజానంద కుంట బాలమాంబ గారు సద్గురుదేవులు ఈ పరిసర ప్రాంతాల ప్రజలకి ఆధ్యాత్మిక బోధనని అందిస్తూ జీవుడు జనన మరణ చక్రంలో పడి ఎన్నో జన్మల్ని అనుభవిస్తూ ఈ భౌరవంలోనే కుంగిపోకుండా ఈ జన్మకే జన్మరాహిత్యాన్ని పొందే విధంగా బోధన చేస్తూ వచ్చిన వారందరికీ అన్నపానాదులతో ఇక్కడ ఆవాసయోగ్యమైన సౌకర్యాలను ఇస్తూ వారి సేవలు అందిస్తున్నారు. గడిచిన 25 సంవత్సరాల నుంచి తనకంటూ ఆశ్రమం యొక్క స్వస్థలం లేకుండా పోయింది. ఇక్కడ ఉండే సౌకర్యాలకు కొంత ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి లోకోద్ధరణకు చేసే ఈ పుణ్యకార్యాలకి మన వంతు సహాయంగా అందరూ కూడా పాలకులందరూ కూడా దీనికి ఈ ఆశ్రమ నిర్మాణానికి ఆశ్రమ స్థలానికి చేదోడవాలని ఉంటారని ఆశిస్తున్నాం. జై గురుదేవ్. జై గురుదేవ్, జై శ్రీరామ్. మరి ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమం ఇప్పటికీ 27వ వార్షిక ఆరాధన జరుగుతుంది. మరి ఇక్కడ ఇప్పటికీ ప్రతి సంవత్సరం కూడా ఏదో కొంత మా శిష్య బృందంతో వాళ్ళకు తోచిన కాడికి వేసుకొని ఎంతనో కష్టపడుకుంటూ ఇంతవరదాకా ఈ 26వ సంవత్సరం దాకా కూడా ఎవరు వాళ్ళ యొక్క డబ్బుతోటే మరి ఈ యొక్క కార్యక్రమాలు జరిగినాయి. మరి ఈ సంవత్సరం మాత్రము వాళ్ళు కూడా కొంచెము ముందు అడిగేసి అందరినీ కూడా చందాల రూపకంగా కొంచెం చేసి ప్రతి ఒక్కరి దగ్గర ఎంతనో కొంత వాళ్ళు సహకారం చేస్తే ఈ సంవత్సరం కొంచెం ఘనంగా చేద్దామని చెప్పి మరి ఈ విధంగా ఈ అన్నదానం కానీ ఈ యొక్క లింగాభిషేకం కానీ యజ్ఞం కానీ మరి కళ్యాణం కానీ ఇవన్నీ కూడా ఈ అందరి యొక్క సహకారంతో జరుగుతుంది ఈరోజు. మరి ఇంకా మనకు ఇక్కడ ఆశ్రమం కానీ మరి ఇంకా శివునికి స్లాబ్ కానీ ఇంకా కింద చాలా పనులు ఉన్నాయి. మరి అవన్నీ కూడా అందరూ కలిపి మరి కలిసికట్టుగా ఇంకా దీన్ని అభివృద్ధిలోకి తీసుకొని రావాలనేటువంటి ఒక అభిలాష నాది. కానీ ఇక్కడ శివుని డెవలప్ చేయాలి, గుడి డెవలప్ చేయాలి, ఆశ్రమం డెవలప్ చేయాలనేటువంటి ఒక కోరిక నాది.